సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడి స్వరూపమే వారు. కాబట్టి దీన్ని మధుర అనుకోండి, బృందావనం అనుకోండి, ద్వారకామాయి మసీదు ఏమైనా అనుకోండి. మీ మనసులో మీరు దీన్ని ఎలా చూస్తే అలా మీకు కనిపిస్తూ ఉంటుంది. మీరు వారిని ఎక్కడ వెతికినా ఆయన మీకు కనిపిస్తారు. ఈ మట్టి ఆయన చరణాలని స్మరించింది. ఇక్కడికొచ్చిన వాళ్ళందరూ కూడా గొప్ప అదృష్టవంతులే. వారికి ఈ మట్టిని తిలకంగా దిద్దుకునే అవకాశం లభిస్తుంది. మేము